హాయ్ అండి. నేను మీ సుబ్బు. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్‌కే కుకింగ్ తెలుగు. ఈరోజు వీడియోలో 10 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయే కొత్తిమీర ఎగ్ బుర్జీ అయితే చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం ఒకేసారి చూసేసుకుందాం. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌లో చాలా టేస్టీగా చేసుకునే ఎగ్ బుర్జీ కర్రీ అండి ఇది. ఒక పెద్ద సైజ్ ఆనియను, 4 పచ్చిమిరపకాయలు, ఒక కరివేపాకు రెబ్బ. వీలైనంత వరకు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు చిన్నగా అయితే తరుక్కొని పెట్టుకోండి. అలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 4 గుడ్లు, ఒక కప్పు వరకు కొత్తిమీర. ఆయిల్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒకేసారి వేసేసుకోండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, లేదంటే మాడిపోద్ది. ఇలా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక కప్పు కొత్తిమీర. కొత్తిమీర కొద్దిగా మగ్గేంత వరకు ఉంటే సరిపోద్ది, అంటే ఈ పచ్చివాసన పోయేంత వరకు. ఎక్కువగా ఫ్రై అయితే అవ్వవసరం లేదు. ఇలా మగ్గితే సరిపోద్దండి కొత్తిమీర. ఇప్పుడు కారం, సాల్ట్ వేసుకోవడమే. ఒక స్పూన్ వరకు కారం, ఒక స్పూన్ సాల్ట్. ఒకసారి ఈ రెండింటిని మిక్స్ చేసుకుని ఎగ్స్ వేసేసుకోవడమే. ఇంకా ఈ కొత్తిమీర మగ్గిపోయిన తర్వాత స్మెల్ అయితే మంచిగా వస్తుందండి. ఒకసారి మీరు ఇదైతే ట్రై చేయాల్సిందే. ఈ 4 ఎగ్స్ అయితే వేసేస్తున్నాను. కదపకుండా ఒక 2 మినిట్స్ మూత అయితే పెట్టుకుందాం. ఒకసారి ఈ ఎగ్స్ని అయితే ఇలా బద్దలు కొట్టుకోండి. ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇది ఒక్కసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి. వాసన అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇంకా అయిపోయిందండి, ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదండి, సింపుల్ రెసిపీ. చపాతీలో కానీ రైస్లో కానీ రెండింటిలోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీకు ఏ ఎగ్ రెసిపీ కావాలో ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వెళ్ళే ముందు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేయండి.